శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతియే నమః. శ్రీ సరస్వత్యే నమః. భక్తులరా, వాల్మీకి మహర్షి రచించిన రామాయణం చెప్పుకున్నాం. ఉత్తరాఖండలో ఉన్నాం. 9వ సర్గలో 30 శ్లోకాల వరకు చెప్పుకున్నాం. 36వ శ్లోకంలో కొనసాగిద్దాం. ముందుగా వాల్మీకి మహర్షిని ప్రార్థన చేసుకుందాం. పూజంతం రామ రామేతి మధుర మధురాక్షరం ఆరోగ్య కృతాశాఖం వందే వాల్మీకి కోకిలం. ఓం సమర్థద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. तौ तत्र महारण्ये ववृधा ते महोजसौ కుంభకర్ణదశగ్రీవో లోకోద్వేగకరౌ తదా. గొప్ప తేజస్సు గలవారు, లోకానికి ఉపద్రవం కలిగించేవాళ్ళు అయిన ఆ కుంభకర్ణ దశగ్రీవులు ఆ మహారణ్యంలో పెరిగారు. కుంభకర్ణ ప్రమత్తస్తు మహర్షీనాం ధర్మవత్సలాన్ త్రైలోక్యం భక్షయన్నిత్యా సంతుష్టో విచచార. కుంభకర్ణుడు మదించి ధర్మాత్ములైన మహర్షుల్ని నిత్యం భక్షిస్తూ, మహర్షులను భక్షిస్తూ 3 లోకాల్లో సంచరించేవాడు. విభీషణస్తు ధర్మాత్మా నిత్యం ధర్మ వ్యవస్థిత స్వాధ్యాయని యథాహార ఉవాస విజితేంద్రియ. ధర్మాత్ములైన విభీషణుడు మాత్రం నిత్యం ధర్మంలోనే స్థిరుడై స్వాధ్యాయం చేస్తూ ఆహార నియమాన్ని పాటిస్తూ ఇంద్రియాలను వశంలో ఉంచుకుని ఉన్నాడు. అదో వైశ్రవణో దేవస్తత్ర కాలేన కేనచిత్ అగత పితరం ద్రష్టు పుష్పకేన ధనేశ్వర. ఆ తర్వాత కొంతకాలానికి ధనాధిపతి అయిన కుబేరుడు తండ్రి దర్శనం కోసం పుష్పకం మీద అక్కడికి వచ్చాడు. తన దృష్ట్వా కైకసి తత్ర జ్వలంతమివ తేజస ఆగమ్య రాక్షసి తత్ర దశగ్రీవం వాచ. అప్పుడు రాక్షసి అయిన కైకసి అక్కడ తేజస్సుతో ఉన్న కుబేరుడిని చూసి దశగ్రీవుడి దగ్గరికి వచ్చి ఇలా అన్నది: పుత్రవైశ్రవణం పశ్య భ్రాతరం తేజసావృతం భ్రాతృభావే సమానేపి పశ్చాత్మానం త్వమీదృశం. పుత్ర, నీ సోదరుడైన కుబేరుడు తేజస్సుతో ఎలా ప్రకాశిస్తున్నాడో చూడు. దశగ్రీవ తథాయత్నం కురుష్వామిత విక్రమ యథాత్వం విమే పుత్ర భవేర్వైశ్రవణోపమ. నాయన దశగ్రీవ, నువ్వు సాటి లేని పరాక్రమం గలవాడివి. నువ్వు కూడా కుబేరుడంతటి వాడివి అవటానికి ప్రయత్నం చెయ్యి. మాతు తద్వచనం శ్రుత్వా దశగ్రీవ ప్రతాపవాన్ అమర్షమతులను లేభే ప్రతిజ్ఞాంచాకరోత్తదా. అప్పుడు దశగ్రీవుడు తల్లి మాటలు విని, కుబేరుడంటే శత్రుత్వం పెంచుకొని ప్రతిజ్ఞ చేశాడు. సత్యంతే ప్రతిజానామి భాతృతుల్యో అధికోపివా భవిష్యామ్యోజసా చైవ సంతాపం చ జహృద్గతం. నేను ప్రతిజ్ఞ చేసి చెప్తున్నాను, ఖచ్చితంగా నా సోదరుడి కన్నా అధికుణ్ణి అవుతా నేను. నీ మనస్సులో ఉన్న సంతాపాన్ని విడిచెయ్యి అన్నాడు అమ్మతోడి. తథ క్రోధేన తేనైవ దశగ్రీవ సహానుజ శిఖర్షుర్ దుష్కరం కర్మ తపసే ధృతమానస. ఆ తర్వాత సోదర సహితుడైన దశగ్రీవుడు ఆ కోపావేశంతోనే తపస్సు చేయడానికి నిశ్చయించుకున్నాడు. కుబేరుడి కన్నా గొప్పవాడు కావాలి. ప్రాప్స్యామి తపసా కామమతి కృత్వా జవస్య చ ఆగచ్చదాత్మసిద్ధ్యర్థం గోకర్ణస్యాశ్రమం శుభం. తపశ్చేత తన కోరికను సిద్ధించుకోవాలని పవిత్రమైన గోకర్ణ క్షేత్రానికి వెళ్ళాడు. స రాక్షసత్ర సహానుజస్తదా తపశ్చారాతుల ఉగ్ర విగ్రమ అతోషయచ్చాపి పితామహం విభుం దతోస తుష్టస్య వరాంజయావహాన్. ఉగ్రమైన పరాక్రమం గల దశగ్రీవుడు తమ్ముళ్లతో కలిసి గోకర్ణ క్షేత్రంలో సాటి లేని తపస్సు చేసి బ్రహ్మదేవుడిని సంతోషపెట్టాడు. బ్రహ్మదేవుడు అతనికి జయాన్ని కలిగించే వరాలను ఇచ్చాడు. ఈ చార్షే శ్రీమద్ రామాయణ ఆదికావ్య ఉత్తరాఖండే 9వ సర్గ. ఇది వాల్మీకి ఋషి ప్రోక్తము ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణంలోని ఉత్తరాఖండలోని 9వ సర్గ. రేపు 10వ సర్గను ప్రారంభం చేద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణ.